హలో అండి అందరికీ. ఇక్కడ కనిపిస్తుంది మనకి వేలాల. సో, ప్రెజెంట్ సిట్యుయేషన్ అయితే ఇలా ఉంది. ఈరోజు వెళ్ళాను నేను. అంటే సెకండ్ రోజన్నమాట. గుట్ట కింది రోజు వెళ్ళాను నేను. ఇది గుట్ట పైననమాట. గుట్ట పైన నిన్న జరిగింది. సో, నిన్న సీనరీ అయితే ఇలా ఉంటుంది. ప్రెజెంట్ అయితే అన్నీ లైన్‌లు ఉండేటియన్నీ పీకేస్తున్నారు వాళ్ళందరూ. ఎందుకంటే గుట్ట పైన అయిపోయింది కాబట్టి అన్నీ తీసేస్తున్నారు. ఈరోజు ప్రెజెంట్ అయితే మనకి గుట్ట కింద జరుగుతుంది. ఆ గుట్ట కింద కూడా రోజు కూడా నేను ఇక్కడ చూపిస్తాను. లాస్ట్‌లో ఉంటుంది చూడండి. సో, ప్రెజెంట్ అయితే ఇక్కడ ఇలా ఉంది క్రౌడ్ అయితే. సో, లోపల మీకు దేవుడు ఎలా ఉంది, అసలు మనకి టెంపుల్ గురించి, హిస్టరీ గురించి, అసలు లోపల దేవుడు ఎలా ఉంటాడు అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే, నేను ఈ వేలాలకు సంబంధించిన సెపరేట్‌గా ఒక ఫుల్ వీడియో తీశాను నేను. ఆ ఫుల్ వీడియో చూడండి ఒకసారి, మన ఛానల్‌లో ఉంటుంది. వీడియోస్‌లలో ఉంటుంది చూడండి. వీడియోస్‌లలో చూస్తే కొంచెం స్క్రోల్ చేస్తే కిందికి వస్తే ఆ వీడియో ఉంటుంది చూడండి. లేకపోతే ఫస్ట్ కామెంట్ అండ్ డిస్క్రిప్షన్‌లో ఆ వేలాల వీడియో పెడతాను. ఒకసారి చూడండి ఆ వీడియో. ఆ వీడియోలో నేను లోపల దేవుడు ఎలా ఉంటాడు, లోపల ఒక దోణి అనేది ఉంటుంది. అందులోంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయనేది కూడా చెప్పచ్చు. ఆ వీడియోలో చూపించాను. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా లోపల దేవుడు ఎలా ఉన్నాడు క్లారిటీగా మంచిగా చూపించాను ఆ వీడియోలలో. ఆ వీడియో ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. చూస్తే అందులో మీకు దేవుడు ఎలా ఉన్నాడో కనిపిస్తుంది. ఇంకోటి దేవుడికి సంబంధించిన హిస్టరీ కూడా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో, ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు కంప్లీట్‌గా అన్నీ తెలుస్తాయి. ఒకసారి చూడండి. సో, ఇక్కడ కంప్లీట్ దర్శనం అయిన తర్వాత పైన మీకు కొండ పైన కూడా కొంచెం చూడడానికి మంచి ప్లేస్ అనేది ఉంటుంది పైన. ఆ పైకి వచ్చి మీరు ప్లేస్ అనేది మొత్తం చూసుకున్న తర్వాత మళ్ళీ మీరు కిందకి కూడా వెళ్ళొచ్చు. సో, పైన ఎలా ఉంటుందంటే మీకు ఇలా ఉంటుంది పైన వెళ్ళిన తర్వాత. సో, ఆ సీనరీ అనేది చాలా చాలా బాగుంటుంది పైన కొండ పైన. అది మీకు ఎలా ఉంటుందంటే ఇంకా మనకి వానాకాలం అప్పుడైతే ఇంకా చాలా బాగుంటుంది. ఆ గ్రీనరీ అంతా, ఆ చెట్లు అన్నీ అయితే ఇంకా వానాకాలం అయితే ఇంకా బాగుంటుంది. సో, పైకి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట మీకు. సో, చాలా చాలా బాగుంటుంది మీకు. మంచి ఫోటో షూట్ అనేది చేసుకోవచ్చు. సో, ఈ కొండ పైకి వచ్చిన తర్వాత మొత్తం టాప్‌కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి దేవునికి సంబంధించిన పాద ముద్రలు అనేటివి కూడా ఉన్నాయి. అవి మీరు ఆ ఓల్డ్ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు అన్నీ తెలుస్తాయి ఒకసారి. ఆ వీడియో ఒకసారి చూస్తే మీకు తెలుస్తాయి అన్నీ ఏందనేది. సో, ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఏందనేది. సో, ఇక్కడికి వేలాల దగ్గరికి రావాలంటే మనకి ఈజీగా బస్సులు అనేటివి ఉంటాయి. వెహికల్స్ తోని ఈజీగా రావచ్చు. సో, ప్రెజెంట్ టైమ్ అయితే మనకి గుట్ట కింద నుంచి గుట్ట పైకి వెళ్ళాలంటే ఆటోలు అయితే వెళ్తున్నాయి, బైక్స్ వెళ్తున్నాయి. కార్లు కానీ ఇంకా వేరేటివి ఇవి వెళ్తలేము పైకైతే. అలౌ అయితే లేవు ప్రెజెంట్ అయితే. సో, నార్మల్ డేస్‌లో అయితే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. కార్‌లో గానీ, బైక్‌లో గానీ, ఆటోలో గానీ వెళ్ళొచ్చు. సో, కొంచెం రిస్క్ అవుతది పైకి వెళ్ళాలంటే ఎంతైనా. కొంచెం గుట్ట కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది. మధ్యలో మధ్యలో రోడ్ ఉంటుంది. మధ్యలో మధ్యలో మళ్ళా ఇసుకలాగా, దుబ్బలాగా ఉంటుందన్నమాట. సో, అది కొంచెం మీరు దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలి పైకి వెళ్ళేటప్పుడు. సో, ప్రెజెంట్ ఇలా ఉంది మనకి వేలాల. ఈరోజు నేను సెకండ్ గుట్ట కింద రోజు వెళ్ళాను కాబట్టి ఇలా ఉంది. సో, నేను ఈ టెంపుల్ గురించి చెప్పానన్నా కదా! ఆ వీడియో చూడండి మీరు, లాస్ట్‌లో ఉంటుంది. ఈ వీడియో ఎండింగ్‌లో అన్నా పెడతాను, లేకుంటే డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్‌లో ఆ వీడియో పెడతాను. ఒకసారి చూడండి మీకే తెలుస్తది ఏందనేది. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం అక్కడికి వెళ్దాం పదండి. గుట్ట కింద టెంపుల్ ఎలా ఉంటుందనేది కూడా చూపిస్తాను. కానీ లోపలికైతే మేము వెళ్ళలేదు. ఎందుకంటే ఆ క్రౌడ్‌ని చూసి మీకు దాదాపు ఒక 2, 3 గంటలు పడుతది ఆ దర్శనానికని లోపలికి వెళ్ళలేదు. సో, ఆ వీడియోలో, ఆ ఓల్డ్ వీడియోలో నేను లోపల ఎలా ఉంటుందనేది చూపించాను. బట్ దేవుడిని చూపించలేదు. ఎందుకంటే వాళ్ళు తీసుకొనివ్వలేదు వీడియో. వాళ్ళని అడిగాను నేను అప్పుడు తీసుకొనివ్వలేదు. సో, నార్మల్‌గా లోపల ఎలా ఉంటుందనేది కూడా చూపించాను ఆ వీడియోలో. ఒకసారి జస్ట్ చూడండి. దేవుడిని మాత్రం చూపించలేదు. మిగతాదంతా చూపించాను. చూడండి ఆ వీడియో ఒకసారి. సో, ప్రెజెంట్ అయితే ఇక్కడ ఇలా ఉంది. ఇగో చూడండి ఆ క్రౌడ్‌ని చూడండి ఎంతమంది ఉన్నారో. ఎందుకంటే ఈరోజు కింద కాబట్టి అంత క్రౌడ్ ఉన్నారన్నమాట. సో, ప్రెజెంట్ ఇలా ఉంది సిచ్యువేషన్ అయితే. చాలా క్రౌడ్ ఉన్నారు. ఇక్కడికి రావాలంటే మీరు దాదాపుగా ఎక్కడెక్కడి నుంచెల్లో వాళ్ళు వస్తారు. మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు దాదాపు ఇక్కడ అందరికీ. సో, మంచి జాతర అన్నమాట. ఒక మనకి దాదాపుగా జాతరలు అనేవి స్టార్ట్ అయ్యేటివి మేడారం జాతర స్టార్ట్ అయిన తర్వాత మనకి ఈ జాతరలు అనేటివి స్టార్ట్ అవుతాయి ఇక్కడ. అంటే ఇక్కడనే కాదు, ఎక్కడైనా స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ మేడారం జాతర, తర్వాత మిగతా జాతరలు అనేటివి మనకు స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో, ఇదన్నమాట ఈ టెంపుల్ అనేది. మనకి ఈ టెంపుల్ అనేది వేలాలలో ఉంటుంది. సో, ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు కంప్లీట్‌గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. సో, ఇదన్నమాట ఈ వీడియో. సో, అసలు మనకి ఛానల్ కంటెంట్ ఏంటంటే టెంపుల్ వీడియోలు, థియేటర్ వీడియోలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను. సో, థియేటర్ సంబంధించిన వీడియోస్ ఉంటాయి కదా! ఆ థియేటర్ ఎప్పుడు కట్టారు, ఎప్పుడు ఓపెన్ అయింది, ఎన్ని సీట్లు ఉంటాయి, అందులో సౌండ్ ఏం యూజ్ చేస్తున్నారు అనేది థియేటర్ గురించి చెప్తాను నేను. ఈ టెంపుల్ గురించి అయితే టెంపుల్‌లో
ఆ టెంపుల్ ఎప్పుడు కట్టారు, అసలు ఆ టెంపుల్ ప్రత్యేకత ఏంది, ఆ టెంపుల్ ఎక్కడ ఉంది, ఆ టెంపుల్కి ఎలా రావాలి అనేది వీడియోలు అనేది చేస్తాను నేను ఛానల్లో. సో ఈ రెండింటికి సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తాయి. థియేటర్ ఇవి టెంపుల్ వీడియోలు వస్తాయి మన ఛానల్లో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ని చూడండి. వీడియోస్లలో మీకు నచ్చిన వీడియో ఏదో ఒకటి ఉంటుంది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోస్ని. ఇలాంటి థియేటర్ వీడియోలు, టెంపుల్ వీడియోలు వస్తాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఏదైనా టెంపుల్ గురించి మీకు తెలుసుంటే దగ్గరలో మన గోదావరి, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, ఇంకోటి దగ్గరలో ఏదైనా ఉంటే టెంపుల్స్ ఏమైనా చెప్పండి. ఇంట్రెస్ట్ ఉంటే అవి చేయడానికి నేను ట్రై చేస్తాను ఆ వీడియోస్ అనేవి. సో ఇదన్నమాట క్రౌడ్ అనేది ప్రజెంట్ ఇలా ఉంది. సో ఈ వీడియో ఇదే అన్నమాట. ఆ వీడియో ఒకసారి చూడండి, ఓల్డ్ వీడియో. ఆ ఓల్డ్ వీడియో చూస్తే నేను అంటే మీకు ఆ దేవుడు లోపల ఎలా ఉందనేది మంచిగా క్లారిటీగా చూపించాను నేను. చూడండి ఒకసారి ఆ వీడియో. సో ఇదన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి